హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చక్రవ్యూహం యూట్యూబ్ ఛానల్. ఈ విశాలమైన ప్రపంచంలో మనిషి పుట్టినప్పటి నుండి ఏదో ఒక దానికోసం పరుగులు పెడుతూనే ఉంటాడు. డబ్బు, పేరు, పదవి, గౌరవం. కానీ ఈ పరుగులో తనను తాను మర్చిపోతాడు. అలాంటి మనిషికి తన ఆత్మను గుర్తు చేసే ఒక రాత్రే మహాశివరాత్రి. శివుడు దేవుడు మాత్రమే కాదు, శివుడు ఒక తత్వం. శివుడు అంటే సర్వనాశనాల తర్వాత మిగిలే శాంతి, సర్వ కలకలాల మధ్య నిలిచే స్థిరత్వం. అందుకే శివుడి మెడలో ఒక పాము ఉంది, భయానికి సంకేతం. తలపై చంద్రుడు ఉంది, కాలానికి సంకేతం. శరీరంపై భస్మం ఉంది, నశ్వరతకు గుర్తు. శివుడు మనకు చెబుతున్న సందేశం ఒక్కటే: నీ సమస్యలు శాశ్వతం కాదు, కానీ నీ శక్తి శాశ్వతం. సాధారణంగా రాత్రి అంటే నిద్ర, కానీ మహాశివరాత్రి అంటే జాగరణ. ఈరోజు శివుడు మనల్ని అడగడం లేదు ఎన్ని పూజలు చేశావని, ఒక ప్రశ్న మాత్రమే: నీ లోపల నువ్వు జాగ్రత్తగా ఉన్నావా? మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. మన కళ్ళు తెరిచే ఉంటాయి, కానీ మన ఆత్మ నిద్రలో ఉంటుంది. ఒక ఊరిలో రాఘవ అనే యువకుడు ఉండేవాడు. జీవితంలో అన్నీ కోల్పోయాడు. ఉద్యోగం లేదు, అప్పులు, ఆత్మవిశ్వాసం శూన్యం. ప్రతిరోజు దేవుణ్ణి అడిగేవాడు: శివ, నాకెందుకు ఇన్ని కష్టాలు? కానీ సమాధానం ఎక్కడా కనిపించలేదు. ఒకసారి మహాశివరాత్రి రోజు ఏమి చేయాలనే ఆసక్తి లేకపోయినా అతడు శివాలయానికి వెళ్ళాడు. అక్కడ పూజారి ఒక మాట అన్నాడు: శివుడిని కోరవద్దు, శివుడిలా మారేందుకు ప్రయత్నించు. ఆ మాట రాఘవ హృదయంలో తుఫాను లేపింది. శివుడిలా మారడం అంటే ఏమిటి? శివుడు ఏడవడు, శివుడు పారిపోడు, శివుడు పరిస్థితులకు లొంగిపోడు. అతను కళ్ళు మూసుకొని లింగం ముందు కూర్చున్నాడు. ఆ రాత్రే నిద్రపోలేదు. రాఘవ తన జీవితాన్ని తలుచుకున్నాడు. తప్పులు, భయాలు, ఆలస్యం, ఇతరులను నిందించడం. అతను అర్థం చేసుకున్నాడు: నా శత్రువు నేనే. ఆ క్షణంలోనే శివుడు నిజమైన రూపం అతనికి అర్థమైంది. శివుడి బయట లేడు, మన లోపలే ఉన్నాడు. ఉదయం అయ్యింది. ఏ అద్భుతం జరగలేదు. డబ్బు రాలేదు, ఉద్యోగం రాలేదు. కానీ రాఘవ మారిపోయాడు. ఇకపై పరిస్థితులను కాదు, తన శక్తిని నమ్మాలని నిర్ణయించుకున్నాడు. చిన్న పని మొదలుపెట్టాడు, నెమ్మదిగా ఎదిగాడు. ఈరోజు అతను ఇతరులకు దారి చూపే వ్యక్తి అయ్యాడు. శివుడు నేర్పిన 5 జీవన సూత్రాలు. నిశ్శబ్దం. అన్ని సమాధానాలు నిశ్శబ్దంలోనే ఉంటాయి. వైరాగ్యం. అవసరానికి మించి ఆశలే బాధలకు కారణం. ధైర్యం. భయం ఉన్నా ముందుకు నడవడమే శివతత్వం. సమతాభావం. సుఖం, దుఃఖం రెండింటినీ సమానంగా చూడటం. ఆత్మవిశ్వాసం. నువ్వే నీ రక్షకుడు. మహాశివరాత్రి నిజమైన అర్థం. ఈ రాత్రి పాలను పోయడమే కాదు, నీ అహంకారాన్ని పోయాలి. ఉపవాసం అంటే ఆహారం మానడం కాదు, చెడు ఆలోచనలు మానడం. జాగరణ అంటే నిద్రపోకపోవడం కాదు, అజ్ఞానంలో ఉండకపో. శివుడు చెబుతున్నాడు: నువ్వు విరిగిపోయినప్పుడు కాదు, నిన్ను నువ్వు వదిలేసినప్పుడు మాత్రమే నువ్వు ఓడిపోతావు. ఈ మహాశివరాత్రి ఒక నిర్ణయం తీసుకో. నీ లోపల ఉన్న శివుణ్ణి మేల్కొలుపు. అప్పుడు నీ జీవితమే కైలాసం అవుతుంది. హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.